నమస్కారం భక్తులారా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో సుఖం, దుఃఖం, లాభం, నష్టం, గెలుపు, ఓటమి అన్నీ కాలచక్రం ప్రకారమే జరుగుతాయి. అయితే ఈ కాలచక్రాన్ని అత్యంత కఠినంగా తిప్పే గ్రహం ఎవరు అంటే అది శని భగవానుడే. శని అనే పేరు వినగానే చాలామందికి భయం వస్తుంది. ఇక నా జీవితం అయిపోయింది, కష్టాలే కష్టాలు అని అనుకుంటారు. కాని నిజానికి శని శత్రువు కాదు, శని గురువు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు, నిజాయితీగా ఉన్నవారిని చివరికి అందరికంటే ఎత్తుకు తీసుకువెళ్తాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కుంభరాశివారికి చాలా ముఖ్యమైంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవించిన బాధలు, రాత్రుళ్ళు నిద్రపట్టకుండా చేసిన ఆలోచనలు, ఎవరికీ చెప్పుకోలేని అవమానాలు, డబ్బు కోసం పడిన ఇబ్బందులు, కుటుంబంలో ఏర్పడిన కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇంకా ఎంతకాలం ఉంటాయి? ఏలినాటి శని ఎప్పుడు పూర్తవుతుంది? ఆ తర్వాత నిజంగానే అదృష్టం మొదలవుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. భక్తులారా, చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. శని అంటే కేవలం కష్టాలే అనుకుంటారు కాని అది పూర్తిగా నిజం కాదు. శని మొదట మనిషిని పరీక్షిస్తాడు, ఆ తర్వాత అతనిలోని అహంకారాన్ని తొలగిస్తాడు, చివరికి అతనికి అర్హత ఉన్న ఫలితాన్ని ఇస్తాడు. అందుకే శని ఆలస్యంగా ఇస్తాడు కాని జీవితాంతం నిలిచే వరాన్ని ఇస్తాడు. కుంభరాశివారికి గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. చాలా కష్టపడి చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోయి ఉండవచ్చు. చేతిలోకి రావలసిన డబ్బు ఆలస్యమై ఉండవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ లేకపోయిన రోజులు కూడా మీరు చూసి ఉండవచ్చు. కొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొందరికి ఉద్యోగంలో ఒత్తిడి, ఇంకొందరికి వ్యాపారంలో నష్టాలు. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో శని తన పరీక్షను ఇచ్చాడు. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఎంత కష్టపడ్డారో శని భగవానుడికి తెలుసు. మీరు ఎన్ని కన్నీళ్లు కార్చారో కూడా ఆయనకు తెలుసు. మీరు రాత్రుళ్ళు దేవుణ్ణి చూసి నా కష్టం ఎప్పుడు తీరుతుంది అని అడిగిన ప్రతి మాట ఆయన విన్నాడు. అందుకే ఇప్పుడు కాలం నెమ్మదిగా మారటం ప్రారంభమవుతోంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏలినాటి శని ముగింపు సమయం ఎప్పుడు అని. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ముగియటం సుమారు 2028 మార్చి నెల తర్వాత జరుగుతుంది. అంటే ఈ 2026 ఆగస్టు మాసం నుండి లెక్కిస్తే సుమారు 1.5 నుండి 2 సంవత్సరాల కాలం మాత్రమే ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత శని ప్రభావం పూర్తిగా తగ్గి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఒక కారణంతోనే జరిగింది. మీరు పొందబోయే ఫలితం చిన్నది కాదు. అందుకే శని మిమ్మల్ని బలంగా తయారు చేశాడు. ఒక చిన్న గాలివాన వచ్చినా విరిగిపోయే చెట్టులా కాకుండా తుఫాను వచ్చినా నిలబడే వృక్షంలా మిమ్మల్ని మార్చాడు. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. వీడియోని ఇంతవరకు చూసిన కుంభరాశివారు కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అని తప్పకుండా రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య విశ్లేషణలను, దైవానుగ్రహం పొందుకోటానికి మీరు పాటించాల్సిన నియమాలను, అలాగే ఎటువంటి పరిహారాలు మీకు మేలు చేస్తాయి, ఇలా మీ రాశికి సంబంధించి ప్రతి అంశం గురించి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఓం శనేశ్వరాయ నమః అని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఆ శని భగవానుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. భక్తులారా, శని పరీక్ష ముగిసే సమయం దగ్గర పడినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా తిరిగి మీతో మాట్లాడటానికి వస్తారు. ఆర్థిక పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగవుతుంది. ఇంతకాలం మూసుకుపోయిన అవకాశాల తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోవటం మొదలవుతుంది. అయితే చాలామంది ఈ సమయంలో చేసే పొరపాటు ఏమిటంటే ఇప్పుడే అన్నీ బాగయ్యాయి అనే అహంకారంతో ప్రవర్తించటం. అదే శని భగవానుడికి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి వినయం, సహనం, నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఏలినాటి శని పూర్తయ్యే ముందు శని భగవానుడు చివరి పరీక్షను కూడా ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆ పరీక్షలో మీరు కోపాన్ని అదుపులో పెట్టగలిగితే, అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటే, ఎవరికీ అన్యాయం చేయకుండా ఉంటే, ఆ తర్వాత మీ జీవితంలో ప్రారంభమయ్యే శుభకాలాన్ని ఎవరూ ఆపలేరు. అయితే కుంభరాశివారికి ఆ శుభకాలం ఎలా ప్రారంభమవుతోంది? ముందుగా ఏ రంగంలో మార్పు వస్తుంది? డబ్బు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, సంతానం, విదేశీ అవకాశాలు
వీటిల్లో దేనిలో ముందుగా అదృష్టం తలుపు తడుతుంది? అలాగే శని భగవానుడి అనుగ్రహాన్ని మరింత వేగంగా పొందటానికి చెయ్యాల్సినటువంటి శక్తివంతమైన పరిహారాలు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి శుభ ఫలితాలు ప్రారంభమయ్యే రంగం గురించి చెప్పాలంటే, మొదటిగా ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం కనిపించటం మొదలవుతుంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, అప్పులు తగ్గటం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవటం వంటి మార్పులు క్రమంగా జరుగుతాయి. దీని తర్వాత ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశం లేదా వ్యాపార విస్తరణ వంటి శుభవార్తలు రావచ్చు. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డారో దానికి తగిన గుర్తింపు ఈ సమయంలో లభించటం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. గతంలో ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. భక్తులారా, ఈ శుభకాలాన్ని మరింత వేగంగా ఆకర్షించటానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయటం కూడా చాలా మంచిది. ప్రతి శనివారం నాడు శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. పేదవారికి నల్లని వస్తువులు, నల్ల నువ్వులు లేదా ఆహారం దానం చేయటం చాలా శ్రేయస్కరం. అలాగే మీ జీవితంలో ఎప్పుడూ నిజాయితీని వదిలిపెట్టకండి. ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండండి. శని భగవానుడు న్యాయానికి అధిపతి కాబట్టి న్యాయంగా జీవించే వారిని తప్పకుండా రక్షిస్తాడు. గుర్తుంచుకోండి, ఏలినాటి శని అంటే శిక్ష కాదు, అది ఒక పరివర్తన కాలం. మీరు ఎంతగా మారగలరో పరీక్షించే సమయం. ఆ పరీక్షలో మీరు గెలిస్తే మీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఈ కష్టకాలాన్ని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారంటే శని భగవానుడు ఇప్పటికీ మీపై తన కరుణ చూపించటం ప్రారంభించాడని అర్థం. ఇక మిగిలింది కొంచెం సహనం మాత్రమే. త్వరలోనే మీ జీవితంలో వెలుగు మొదలవుతుంది. అది ఆగదు, అది పెరుగుతూనే ఉంటుంది. భక్తులారా, ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఇంకా 1.5 నుండి 2 సంవత్సరాలు సమయం ఉందంటే అప్పటి వరకు మళ్లీ కష్టాలేనా అని. అలా అస్సలు అనుకోవద్దు. శని భగవానుడి ప్రభావం ఒక్కరోజులో మొదలై ఒక్కరోజులో ముగిసిపోదు. ఎలా ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తాడో అలాగే శుభకాలం కూడా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అందుకే ఈ 2026 ద్వితీయార్థం నుంచి 2027 మొత్తం కాలంలో చాలామంది కుంభరాశివారు తమ జీవితంలో చిన్న చిన్న శుభమార్పులను గమనించటం ప్రారంభిస్తారు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఆగిపోయిన ఒక పని మళ్లీ మొదలవుతుంది. కోర్టు వ్యవహారాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోయిన ఫైళ్లు ముందుకు కదులుతాయి. కుటుంబంలో దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరవుతారు. ఇవన్నీ శని భగవానుడు నీ పరీక్ష ముగింపుకు చేరుకుంది అని ఇచ్చే సంకేతాలు. కాని ఈ సమయంలో ఒక విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శని భగవానుడు చివరి వరకు మనిషి సహనాన్ని పరీక్షిస్తాడు. చిన్న చిన్న కోపాలు, అనవసరమైన వాదనలు, ఇతరులను అవమానించటం, అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, ఇలాంటి పనులు చేస్తే వచ్చిన అవకాశాలు కూడా ఆలస్యం కావచ్చు. అందుకే ఈ మిగిలిన కాలంలో మీ మాటల్లో మాధుర్యం ఉండాలి, మీ చేతల్లో దానం ఉండాలి, మీ మనసులో భగవంతుడిపై విశ్వాసం ఉండాలి. భక్తులారా, శని అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. అతను డబ్బు సంపాదించటమే కాదు, సంపాదించిన డబ్బును కూడా నిలబెట్టుకుంటాడు. అతనికి పేరు మాత్రమే కాదు, ఆ పేరుకు గౌరవం కూడా వస్తుంది. అతనికి కుటుంబం మాత్రమే కాదు, కుటుంబంలో ప్రేమ, ఐక్యత కూడా పెరుగుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, శని ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు అని. మీరు నిజాయితీగా జీవించి ఉంటే మీ కష్టార్జిత ఫలితాన్ని శని భగవానుడు తప్పకుండా మీ చేతిలో పెడతాడు. వీడియోని ఇక్కడి వరకు చూసిన కుంభరాశి వ్యక్తులారా, కామెంట్ బాక్స్లో జై శనిదేవా అని తప్పకుండా రాయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, కుంభరాశివారిలో కొందరు గత కొన్నేళ్లుగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. చేతిలో డబ్బు వచ్చినా నిలవలేదు, మంచి అవకాశాలు వచ్చినా చివరి నిమిషంలో చేజారిపోయాయి. ఎంతో నమ్మిన వ్యక్తులే దూరమయ్యారు. ఇవన్నీ శని ఇచ్చిన జీవిత పాఠాలు. ఎందుకంటే శని భగవానుడు మన జీవితంలో అవసరం లేని వ్యక్తులను, అవసరం లేని పరిస్థితులను తొలగించి మన భవిష్యత్తుకు ఉపయోగపడే మార్గాన్ని సిద్ధం చేస్తాడు. అందుకే గతాన్ని తలచుకొని బాధపడకండి. మీ జీవితంలో నుండి వెళ్లిపోయిన ప్రతి వ్యక్తి, ఆగిపోయిన ప్రతి పని, విఫలమైన ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తు కోసం జరిగిన సిద్ధతలో ఒక భాగమే కావచ్చు. ఇక నుంచి మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ప్రతిరోజు ఉదయం భగవంతుణ్ణి స్మరించండి. శనివారం రోజున శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి.
తల్లిదండ్రులను గౌరవించండి, వృద్ధులకు సహాయం చేయండి, మీ సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు వినియోగించండి. ఇలా చేస్తే శని భగవానుడి యొక్క కృప మరింత బలంగా మీ జీవితంలో ప్రసరిస్తుంది. భక్తులారా, ఇప్పటివరకు మీరు అనుభవించిన కన్నీళ్లు వృధా కావు. ఈరోజు మీరు పడుతున్న కష్టం రేపటి విజయానికి పునాది అవుతుంది. చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే శని పరీక్ష ఎంత కఠినంగా ఉంటే ఆ తర్వాత లభించే విజయం కూడా అంత గొప్పగా ఉంటుంది. అందుకే ధైర్యంగా ఉండండి. భగవంతుడిపై విశ్వాసాన్ని కోల్పోకండి. శని భగవానుడి న్యాయంపై నమ్మకం ఉంచండి. మీ జీవితంలో మంచి రోజులు చాలా దూరంలో లేవు. భక్తులారా, 2028వ సంవత్సరం తర్వాత నిజంగానే మీ జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. అయితే ఆ మార్పు మీ కర్మ, మీ ప్రయత్నం, మీ నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మిగిలిన కాలాన్ని వృధా చేయకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. భగవంతుణ్ణి స్మరిస్తూ మీ లక్ష్యాల కోసం కష్టపడండి. ఇలా చేసిన వారికి శుభకాలం మరింత ఫలప్రదంగా మారుతుంది. భక్తులారా, వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కుంభరాశివారు ఎవరైనా ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశేషాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శని భగవానుడి అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శనైశ్చరాయ నమః. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆధ్యాత్మిక విశేషంతో కలుసుకుందాం.